సికా కులినరీ ఒలింపియాడ్ 7th టైం మనకి చెన్నైలో జరగబోతుంది. దానికి అద్భుతమైన ఫుడ్ ప్రెజెంటేషన్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి అంటే దానికోసం ట్రైనింగ్ ఈరోజు హైదరాబాద్లో విదేశంలో అంటే వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా షెఫ్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫుడ్ ఇంటర్నేషనల్లో హైదరాబాద్ నెంబర్ 1 అయి ఉండొచ్చు. ప్రెజెంటేషన్లో కూడా అలా అవ్వాలి అంటే ఇలాంటి ట్రైనింగ్స్ చేయాలి. సో నేను ముఖ్యంగా సికా, ఇఫ్కా వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్ కూడా వచ్చి స్పెషల్గా మన షెఫ్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నానికి కృతజ్ఞతలు. హైదరాబాద్ అనేటప్పుడు ఫుడ్ చాలా ముఖ్యంగా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంది. పెద్ద మల్టీ క్రోర్ బిజినెస్ ఇది ఇక్కడ. సో హైదరాబాద్ షెఫ్స్ అండ్ వాళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు దాంట్లో బిజీగానే ఉంటున్నారు. వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి అప్డేట్ చేసుకోవాలంటే ఇలాంటి కాంపిటీషన్స్లో రావాలి. వాళ్ళు కులినరీ ఒలింపియాడ్స్లో ఇలాంటివి రావాలా. బయట దేశంలో పోయి కాంపీట్ చేసి చాలా కాస్ట్లీ, అందరి వల్ల అఫోర్డబిలిటీ లేదు. దాని ఆ ప్లాట్ఫామ్ని సికా ఇండియాలో క్రియేట్ చేస్తుంది చెన్నైలో. సో కాంపిటీషన్ జరిపేది పెద్ద విషయం కాదు, దానికి మన కోచింగ్, ట్రైనింగ్ ఇవన్నీ చాలా చాలా ముఖ్యం. సో చాలా లక్షలు ఖర్చు పెట్టి ఫారిన్ నుంచి, విదేశాల నుంచి షెఫ్లు తెచ్చి, మెడల్ విన్నింగ్ షెఫ్లు తెచ్చి వాళ్ళకి మనం ప్రాపర్గా అండర్స్టాండ్ టెక్నిక్స్ అన్ని టీచ్ చేస్తున్నాము. దీన్ని పెట్టి దాని కాంపిటీషన్లో వాళ్ళు మెడల్ విన్ చేయాలని మనం చూస్తున్నాము. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ హియర్ ఫర్, టు మోటివేట్ ద హైదరాబాద్ షెఫ్స్, టు గివ్ దెమ్ కాన్ఫిడెన్స్, to give them expertise transfer for them to understand the global standards and come and compete in the culinary challenge in Chennai. So బయట దేశంలో పోయి కాంపిటీట్ చేసేదానికంటే మన పక్కనే అలాంటి కాంపిటీషన్ జరిగేటప్పుడు అక్కడ పోయి మెడల్స్ విన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ దేర్ ప్రొఫెషనల్ కెరియర్స్. మన హైదరాబాద్లో సికా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కులినరీ వర్క్షాప్, దీని ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే మన హైదరాబాద్ నుండి, మన తెలంగాణ నుండి ప్రపంచ స్థాయి కాంపిటీషన్స్లో పిల్లలను పాల్గొనేటట్టు సామర్థ్యం వాళ్ళది పెంచాలని చెన్నై నుండి, శ్రీలంక నుండి ఇంతమంది షెఫ్స్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. దీనిది ఒకే ఒక ఉద్దేశం, రేపు రాబోయే కాలంలో మన భారతదేశం నుండి మనము కులినరీ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ గెలవాలి అంటే ఇప్పటి నుండే మన పిల్లలకు, రాబోయే తరానికి ఈ వరల్డ్ స్టాండర్డ్స్ ఏముంటాయి అవి నేర్పియాలన్న ఉద్దేశంతో ఈ వర్క్షాప్ చేశారు. ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి. 2 ఏళ్ల క్రితం కూడా హైదరాబాద్లో చేశారు. మన హైదరాబాద్ షెఫ్స్ తరఫున నేను సికాకి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే టైంలో కూడా ఇలాంటి వర్క్షాప్స్ పెడుతూ ఉండాలి హైదరాబాద్లో అని నేను ఆశిస్తున్నాను. రోజు దాదాపు 200 మంది స్టూడెంట్స్, ఒక 70 మంది ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. అన్ని ఏరియాస్ నుండి, అంటే ఇది 5 స్టార్ హోటల్స్ నుండే కాదు, ఇన్స్టిట్యూషనల్ కేటరింగ్, స్టాండ్ అలోన్ రెస్టారెంట్స్ నుండి కూడా చాలామంది ఉన్నారు, రెస్టారెంట్ చైన్స్ నుండి కూడా ఉన్నారు. అంటే ఇది కేవలం ఒక సెగ్మెంట్ కని కాదు, పిల్లల దగ్గర నుండి తీసి ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళని కూడా మనం ప్రపంచ స్థాయిలో డెవలప్ చేయాలని ఆశిస్తాం.